అందరూ పోయినా సరే ఎవరో ఒకరిని దేవాతి దేవుడు ఏం చేస్తాడు, ఉంచుతాడు. ప్రార్థించే వారిని ఎవరో ఒకరు ఉంచుతాడు. యోసేపుని అందరూ తోసేసిన ఆ 11 మంది అన్నదమ్ములు ఒకడు ఉంచాడు దేవుడు. ఒరే ఎందుకు రాడు, మన తమ్ముడే, ఎందుకు అని చంపేయడం అలాగా, మన తోడ పుట్టినోడే కదా, ఈ పాపం మనం ఎందుకు కట్టుకోవాలి, ఈ దోషం మనం ఎందుకు ఉండాలి, దేవుడు కోపగించుకుంటాడు, అది ఎప్పుడోకప్పుడు మనకు చుట్టుకుంటుంది, అందును బట్టి మీరు అలా చెయ్యొద్దు అని ఆ పెద్ద మనిషి ఆ రూబేని చెప్పిన మాటను బట్టి అంత కర్కశంగా తోసేసిన వాళ్ళు, అంతరిసినా సరే పలకరించకుండా ఉన్నోళ్ళు గోతులో ఉంటే భోజనాలు చేస్తున్నారట అక్కడ. ఏమండి, ఎంత మూర్ఖత్వమో ఎంత క్రూరత్వమో చూడండి కదా. గోతులో ఉంటే ఈ అన్నీలేమో చక్కగా ఆకులు పరిచేసుకొని, అరిటోకులో ఏం ఆకులో మరి అప్పుడు అవి పరిచేసుకొని వాళ్ళు భోజనాలు చేస్తున్నారట. ఈడేం కేకలేస్తున్నాడట కిందన, ఆ విధముగా వేస్తుండు. పైగా భోజనాలు ఎవరు తెచ్చారు, ఏమండి, ఆయన తెచ్చాడు ఆ భోజనాలు కూడా. అలాగ అరుస్తున్న పట్టించుకోలేను. ఈ పెద్ద ఆయన చెప్పిన మాటకు వాళ్ళు కరిగిపోయి ఏం చేశారంటే, సరేలే అని ఒక్కొక్కరు సొట్టాకాడు తింపి దారమలా కట్టి ఆ గోతులో వేసి యోసేపుని బయటికి లాగేసి ఆ మిజ్జానీలో వస్తే పోరా అని చెప్పాడు. అమ్మేశారు ఆ మిజ్జానీలకి. హల్లెలూయా. అందరూ కఠినంగా ఉన్నా, ఎవరు పట్టించుకోపోయినా ఎవరో ఒకరు ఉంటారో నీ కొరకు నా కొరకు కన్నీరు కార్చడానికి. ఆ పొలం పాడైపోయిందా, ఆ పొలంకి ఒక రూపురేఖ లేదా, ఆ పొలం ఏమాత్రం కూడా పట్టించుకోలేనిదిగా ఉందా, ఇప్పుడు ఆ పొలం కుక్కలకేను అడవి పందులకేను గుంట నక్కలకి అది ఆస్కారంగా మారిపోయిందా, అవే విహరిస్తూ ఉన్నాయా, మనుషుల సంచారం అనేది అక్కడ లేకుండా ఉండిపోయిందా, సహవాసం అనేది అక్కడికి లేకుండా ఉండిపోయిందా, పాటలు అనేవి అక్కడ లేకుండా ఉండిపోయిందా, ద్రాక్షారసం అనేది అక్కడ రావట్లేదా, మిల్లులన్నీ ఆ విధంగానే ఉండిపోయా, సలసాయం అనేది లేకుండా అయిపోయిందా, యజమానుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోనే దిక్కుతోచని స్థితిలో ఆ విధముగానే ఉండిపోయాడా. అయితే ఎవరో ఒకరు ప్రార్థన చేసేవారు అక్కడ ఉన్నారు. ఆ మొరను దేవాతి దేవుడు ఆలకిస్తాడని ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆసాపు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ఆ సైన్యములకు అధిపతి యెహోవా మరలా ఒక్కసారి మీరు చూడండి. దేన్ని చూడాలి, ఇదిగో మీరు కుడి చేయితో నాటిన మొక్కను ఏం చేయండి, కాయండి అంటున్నాడు. హల్లెలూయా. మొక్క చిన్న ప్రాయము, ఏమండి, చెట్టు పెద్ద ప్రాయము కదండి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నీ కుడి చెయ్యితో నువ్వు నాటిన మొక్కను ఏం చేయండి, కాయండి అంటున్నాడు. అయ్యా, మొక్క దాని అంతటా సహాయం చేసుకోలేదు నాయన. ఆ మొక్క ఎవరిని కూడా ఎదిరించలేదు. దాని ప్రాయం చాలా చిన్నది, ఆయన వయసు చాలా చిన్నది. ఇక దానికి ఏమి రాలేదంటే పరిపక్వత అనేది ఇంకా రాలేదు. ప్రేమ అంటే ఏమిటో తెలియదు, ఎదిరించడం అంటే ఏమిటో తెలియదు, కోపగించుకోవడం అంటే ఏమిటో తెలియదు, ఎవరు చెబితే వాళ్ళ మాట వినేయడమే యొక్క మొక్క. అటువంటి మొక్కను కనుక నువ్వు మరలా దృష్టించకపోతే, మరలా నువ్వు కోప కనుక కాయకపోతే ఆ యొక్క మొక్క నిరాదరణకు గురి చేయబడుతుందయ్యా. ఆ మొక్కను ఇంకెవరు కూడా పట్టించుకోరు. అయ్యా, మరలా కుడి చేత్తో నాటిన మొక్కను నువ్వేం చేయంటే మరలా నువ్వు దాన్ని కాయనైనా, దాని ప్రాయం చాలా చిన్నదయ్యా, నాలాగది ప్రార్థన చేయలేదు, నాలాగది ఏడవలేదు, నాలాగది ఉపవాసాలు ఉండలేదు, నీ కరుణంటే ఏమిటో దానికి పెద్దగా తెలియదు, పెద్ద మనుషులు ఎవరో ఆ యొక్క మొక్కను పట్టించుకోరనైనా దాన్ని పీకి పారేయడానికి ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఎందుకంటే దానికి బలం లేదు, అది ఎన్నిక లేనిదిగా ఉన్నది. కొన్ని సపోర్టర్స్ ఎవరైనా వస్తారంటే ఎవరు కూడా దాని దగ్గరికి రారు. అది నిరాదరణ గురి చేయబడిన మొక్కనైనా, నీ ఉగ్రతకు గురి చేయబడిన మొక్క. ఇంకా నువ్వు ఎక్కువగా కోపగించుకున్నావంటే అది మొక్క కాబట్టి అది ఎండిపోతుంది. దానికి నీళ్ళు వేసేవారు లేరు, దానికి గెత్తం వేసేవారు లేరు. ఒకప్పుడైతే కాపరి అనుభవంలో ఉన్నది, కానీ ఇప్పుడు ఆ మొక్క యొక్క అనుభవంలో లేదు. నీవు నాటిందేనైనా ఎందుకు ఆ విధంగా వదిలేస్తున్నావు అని ఆశాపు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన ఆ మొక్క తరపున చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు కాస్తే ఒక్క దున్నెద్దు రాదు లోపలికి. మీరు కాస్తే దున్నెద్దు అంటే ఎవరు, బలిష్ఠుడైన వాడు ఎవడు కూడా లోపలికి రాడు. మీరు కాస్తే ఏ యొక్క గుంట నక్క కూడా లోపలికి రాదు. అంటే తెచ్చుకున్నది ఏది కూడా ఏది దోచివేయబడదు, అది ఆ విధముగానే ఉంటుంది. ప్రభువా, అయ్యా, మరలా నీ ప్రొటెక్షన్లోకి చేర్చుకోవా, నీ రక్షణలోకి మరలా పెట్టవా. ఇదిగో ఒకసారి కోల్పోయారు, మరలా నువ్వు అనుగ్రహించవని ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఆశాపు అనే భక్తిపరుడు, స్తుతి ఆరాధన చేసిన వాడు మరలా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు, కన్నీళ్లు కార్చి మరలా దృష్టించిన అయినా మీరు నాటిన మొక్కను కాయము. హల్లెలూయా. మన జీవితంలో కూడా
కొట్టివేయబడిన, నెట్టివేయబడిన, తోసివేయబడిన, ఆయన కోపానికి గురి అయిపోయినా, ఆయన తీక్షమైన ఉగ్రత మన మీద పడిపోతున్నప్పటికీ కూడా ఆ యొక్క మొక్కల కంచె తీసేసి బయటికి పరేసి తొక్కువేయబడుతున్నావేమో, ఎవరి దగ్గర కూడా విలువ లేకుండా అయిపోతుందేమో, అయినప్పటికీ కూడా దేవుడే ఇలా చేశాడు కనుక నేను ఇంకేమీ చేయను అని చెప్పి మూతు ముడుచుకొని కూర్చోమని దేవుని వాక్యం ఏమీ చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, ఒక ఆశాపులాగా మరలా మోకరించి దేవుడి దగ్గరికి వెళ్ళి పుట్టు పూర్వోత్తరం నుంచి చెయ్యాలి, బాల్య దశ నుంచి చెయ్యాలి. హల్లెలూయా. అయ్యా అది చిన్న మొక్క నాయనా, ఆ మొక్కకి ఎంత చెప్పినా అర్థం అవ్వదు ప్రభువా, ఆ మొక్క మీద నీ కోపం ఏంటి నాయనా, నువ్వు సర్వశక్తుడికి దేవుడు అయ్యా, ఒకప్పుడు నీవే కదా ప్రవచనం ఎత్తి వాగ్దానం పెంచి నీవే కదా ఎన్నో కష్టాలు పడి ఆ మొక్కని ఐగుప్తు అనే దాస్యంలో నలిగిపోతుందనే కదా, గుర్తింపు లేకుండా అయిపోతుందనే కదా ఆ మొక్క నువ్వు ఇక్కడ తీసుకొని వచ్చావు. ఇప్పుడు ఆ మొక్క మీద నువ్వు ఇంత కోపపడితే ఎలాగా? నరుడు కోపపడితే భరించగలదేమా యొక్క మొక్క, లేకపోతే ఇంకెవరైనా కోపపడితే మళ్ళీ పుంజుకోగలదేమా యొక్క మొక్క. కానీ సర్వశక్తుడుకు దేవుడు పెంచేవాడవు నీవే, కాపాడేవాడవు నీవే, చూచేవాడవు నీవే, అభివృద్ధి ఇచ్చేవాడవు నీవే, అన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి. నీవే మొక్కను నిర్లక్ష్యం చేసేస్తే, నీవే మొక్కనేమి చూడనట్టుగా పట్టించుకోలేనట్టుగా అయిపోతే ఆ మొక్కను ఎవరు పట్టించుకుంటారయ్యా? దాని ప్రాయము చిన్నది, అది మోకాలు అంతగా వేయలేదు, అది అంతగా ఉపవాసాలు చాటించలేదు, అంతగా అంగలార్చలేదు, అంతగా అర్థం చేసుకోలేదు. పెద్దల దగ్గరికి వెళ్తే ఆ మొక్కను ఎవరు పట్టించుకోరు, బాలబచ్చగాడు అన్నట్టుగా తీసి పడేస్తూ ఉంటారు. ఆ మొక్కకేమి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఆ మొక్కేం పెద్ద బలాఢ్యుల వెనకాతలు తిరగలేదు, ఆ మొక్కకే మాత్రం కూడా భాష అనేది రానే రాదు, ఇంకా తుది ప్రాయంలోనే ఉన్నదయ్యా. అటువంటి మొక్కను మరలా నువ్వేమి చేయాలి? కాయాలి. నువ్వు కాస్తే ఒక్క అడుగు పంది లోపలికి రాదు, నువ్వు కాస్తే ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు? భయపడతారు నాయన అని చెప్పి అలాగ పడిపోయిన మొక్కను బట్టి ఆ విధంగానే ఊరుకోలేదట ఆశాపు. వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ఆ పడిపోయిన మొక్క పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ మొక్కను ఏం చేశాడంటే ఆయన మరలా కోల్పోయిన వైభవాన్ని మరలా ఆ మొక్కకి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక మీ ఇంటిలోనైనా, సంఘంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఆ మొక్క వలె తోసివేయబడి ఉంటే, పడిపోయినట్టుగా ఉంటే, నిరాదరణ గురి చేయబడినట్టుగా ఉంటే, బాధపడుతూ ఉంటే, ఇదిగో ఆశాపు మరలా ఎవరి దగ్గరికి వచ్చాడంటే ప్రభు అయిన దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మరలా ఏం చెయ్యు? దృష్టించిన అయినా దాన్ని ఆ విధంగానే వదిలేస్తే దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అలాంటి ప్రార్థన ఎవరెవరైతే చేశారో వారి ప్రార్థన విని దేవుడు వారి బిడ్డల జీవితాలను ఏం చేశాడంటే అద్భుతంగా ఆశీర్వదించేశాడు దేవుడు. హల్లెలూయా. ఆగరని దేవుడు పంపించే అంటే అబ్రాం వెంటనే ముఖము చిన్నబుచ్చుకొని కోపగించుకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా ఈ యొక్క హాగరుకు పుట్టిన బిడ్డ ఇస్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతకనియండి ప్రభువా అని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన బట్టి దేవుడు ఏమన్నాడంటే, సరే నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇస్మాయిల్ నా సన్నిధిలో బ్రతకనిస్తాను. హల్లెలూయా. రాహేలు బెత్లెహేము మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకు ప్రసవ వేదన వచ్చేసి బిడ్డను కన్నది. అలా కంటున్నప్పుడు మంత్రసాని దగ్గరే ఉన్నదట. ఆ దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రసవ వేదన నొప్పులకో ఏమో సరైన సౌకర్యం లేకో ఆమె చచ్చిపోవడానికి సిద్ధమైపోయింది. అలా చచ్చిపోవడానికి కొన ఊపిరితో ఉంటే మంత్రసాని అంటుంది, ఇదిగో నీకు పుట్టిన బిడ్డ మగబిడ్డ, నువ్వు చచ్చిపోవు, నువ్వు బ్రతుకుతావంటే ఆ సమయంలో ఆ రాహేలు ఏం పేరు పెట్టిందంటే బెనోని అని పేరు పెట్టేసి వెంటనే ప్రాణం వదిలేసింది. అలాగే ఇంకా రక్తముతోనే ఉన్నాడు ఆ పసికందు. అలాగ రక్తముతో ఉన్న పసికందును పట్టుకొని ఇక యాకోబు చేసిన పని ఏమిటంటే, అయ్యా ఇతని పేరు బెనోని కాదు, ఇతను ఇలాగే దుఃఖపుత్రుడిగా వదిలేకు. బెనోని అంటే అర్థము దుఃఖపుత్రుడు. ఇతను బ్రతుక్కాలం అంతా దుఃఖముతోనే ఉండిపోద్దు ప్రభా. ఇప్పటికే తల్లి లేనుడు అయిపోయాడు, తల్లిపాలు అతనికి దొరకలేదు, ఇతరులకు దొరికిన గారాబం అతనికి లేదు నాయనా, అతన్ని ప్రేమించేవారు ఎవరు లేరు, నా ప్రేమ అంటే కొంతే ఉంటుంది. అలాగ రక్తముతో ఉన్న ఇక బిడ్డను పట్టుకొని ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇతని పేరు బెన్యామీను అని ప్రార్థన చేశాడు. బెనోని అంటే దుఃఖపుత్రుడు, బెన్యామీన్ అంటే నా కుడి చేతి పుత్రుడు. హల్లెలూయా. ఆశ పదే ప్రార్థన చేస్తున్నాడు.
నాయన నీ కుడి చేత్తో నాటిన మొక్క ప్రవ్వా, చిన్న ప్రాయంలో ఉన్న మొక్క నాయన, ఇంకా ఏమి పెద్దగా లోక జ్ఞానమో ఆ మొక్కకి తెలియదు ప్రవ్వా, ఏదో అలా గుట్టుగా వెళ్ళిపోతుంది ప్రవ్వా, నిన్నే దిక్కుగా చేసుకొని వెళ్ళిపోతుంది. పొరపాట్లు అయితే జరిగాయి ప్రవ్వా, కానీ అలా వదిలేక నాయన మరలా నువ్వు కుడి చేయి నాటిన మొక్క కాయ. తప్పులు చేయలేదు అంటలేదు, తప్పులు చేశారు, ఒప్పుకుంటున్నాను ప్రభా, పరువు పోయింది, అంతా కూడా పోయింది నాయన. ఇంకా నీ రాధాన్ని గురి చేసేకు ప్రభా అన్య దేశ ప్రజలు తొక్కేస్తారు, ఇంకొంచెం మంటలు వేసేస్తారు నాయన. ప్రభా ఇది నేను భరించలేనయ్యా, నీ దాసుడిగా మొరపెడుతున్నాను, ఒక్కసారి నా కుటుంబ స్థితిని మార్చవా, నా మందిర పరిస్థితిని మార్చవా, నా ఇంటి జీవితాన్ని మార్చవా, నా బిడ్డల జీవితాన్ని మార్చవా అని యాకోబు వలె, అని అబ్రహాము వలె, ఒక ఆశాపు వలె మనం ప్రార్థన చేస్తే మళ్ళా దాన్ని నాటేస్తాడు దేవుడు. హల్లెలూయా. యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని. యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట. యెహోవాను దర్శింతును. అందరం చప్పట్లు కొడదాం. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. వేలాది పొట్టేళ్లను ఆయన కానుకగా మనల్ని అడగలేదు, విస్తార తైలమును ఆయన మనకు ఇమ్మని అడగలేదు. కానీ కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఆయన ఎదుట నడుచుకొనుట, న్యాయముగా ప్రవర్తించుటను మాత్రమే ఆయన మన నుంచి కోరుకున్నాడని దేవునికే స్థితి కలుగునుగా. వేలాది పొట్టేళ్లను ప్రభు నిన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పించమనలేదే. వేలాది పొట్టేళ్లను ప్రభు నిన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పించమనలేదే. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట. యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. మన అతిక్రములకై మన జ్యేష్ఠ పుత్రుని దేవునికిస్తే సరిపోతుందా? మన పాప పరిహారములకై మన గర్భఫలమును ఆయనకిస్తే సరిపోతుందా అంటే దేవుడు అంటున్నాడు, న్యాయమును ప్రేమించు, కనికరము కలిగి ఉండు, నా ఎదుట దీన మనస్సు కలిగి ఉండమని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాతిక్రమములకై జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, పాప పరిహారముకై గర్భఫలము అర్పింతునా.
నాతి క్రమములకై జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా పాప పరిహారముకై గర్భఫలము అర్పింతునా నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు జీవం మార్గం నీవే నేను నీకు అర్పింతును నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు జీవం మార్గం నీవే నన్ను నీకు అర్పింతును నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట 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 యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట. హల్లెలూయా. అలయను జడియను కృంగను వెనుదీయను నే అలయను జడియను కృంగను వెనుదీయను హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే హోసనా హోసనా అపవాదికి అపజయమే హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే హోసనా హోసనా అపవాదికి అపజయమే నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు నన్నోడనివ్వడు నా పక్షమై తానే యుద్ధము చేయును రోగం ఎదిరించిన యెహోవా రఫా నన్ను స్వస్థపరచును లేమి కలిగినను యెహోవా ఈరె నన్ను పోషించును రోగం ఎదిరించిన యెహోవా రఫా నన్ను స్వస్థపరచును లేమి కలిగినను యెహోవా ఈరె నన్ను పోషించును నే అలయను జడియను కృంగను వెనుదీయను నే అలయను జడియను కృంగను వెనుదీయను హోసనా హోసనా
ఇశ్రాయేలు విజయమే. హోసనా హోసనా అపవాదికి అపజయమే. హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే. హోసనా హోసనా అపవాదికి అపజయమే. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు. నన్నోడనివ్వడు, నా పక్షమై తానే యుద్ధము చేయును. ఒంటరినైపోయినా ఇమ్మానుయేలే నా తోడై నిలుచును. ఓటమి కృంగదీసినా యెహోవా నీతి జయధ్వజమై నిలుచును. ఒంటరినైపోయినా ఇమ్మానుయేలే నా తోడై నిలుచును. ఓటమి కృంగదీసినా యెహోవా నీతి జయధ్వజమై నిలుచును. నే అలయను జడియను కృంగను వెనుదీయను. నే అలయను జడియను కృంగను వెనుదీయను. హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే. హోసనా హోసనా అపవాదికి అపజయమే. హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే. హోసనా హోసనా అపవాదికి అపజయమే. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు. నన్నోడనివ్వడు, నా పక్షమై తానే యుద్ధము చేయును. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు. నన్నోడనివ్వడు, నా పక్షమై తానే యుద్ధము చేయును. నే అలయను జడియను కృంగను వెనుదీయను. నే అలయను జడియను కృంగను వెనుదీయను. హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే. హోసనా హోసనా అపవాదికి అపజయమే. హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే. హోసనా హోసనా అపవాదికి అపజయమే. హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే. హోసనా హోసనా అపవాదికి అపజయమే. హోసనా హోసనా ఇశ్రాయేలు విజయమే. హోసనా హోసనా అపవాదికి అపజయమే.